ఓకేనమ్మా. ఈ డ్రమ్ స్టిక్స్ తిన్నారా? ములక్కాయలు అంటారు వాటిని కదా, డ్రమ్ స్టిక్స్. ఓకే, వీటికి ఆ చెట్టు ఆకులు ఇవి. ఓకేనా? ఈ వీటిని ఏమంటారండి ఇంగ్లీష్ లో? మోరింగా అంటారు. ఏమంటారు? మోరింగా. ఏమంటారు? మళ్ళీ చెప్పాలి. మోరింగా లీవ్స్ అంటారు. లీవ్స్. ఇవి ఎందుకని మంచిది బాడీ కంటే? ఇవి చాలా సూపర్ పవర్ఫుల్. ఏంటివి? సూపర్ పవర్ఫుల్. ఇవి బ్రెయిన్ కి, మజిల్ కి, మన బ్లడ్ కి, వీటన్నిటికి సూపర్ పవర్ ఇస్తుంది. బోన్స్ కి, హార్ట్ కూడా. మరి ఐస్ కి ఎలా ఇస్తుంది తెలుసా? ఐస్ కి ఎలా ఇస్తుంది తెలుసా పవర్? ఈగలు పైన ఎక్కడో ఫ్లై చేస్తూ కింద నీళ్ళలో ఉన్న ఫిష్ చూస్తుంది, కింద ల్యాండ్ పైన ఉన్న చిక్కును చూస్తుంది. పట్టుకెళ్తుంది కదా ఫిష్ ని. ఈగలకి ఎంత మంచి ఐసైట్ ఉంది. అలాంటి ఐసైట్ మీకు కావాలంటే మీరు మొరింగా తినాలి. అర్థమైందా నాన్న? ఓకేనా? తర్వాత ఒక్కొక్కసారి మన బ్రెయిన్ స్లోగా వర్క్ చేస్తుంది. అంటే నాకు గుర్తుకు రాలేదు మ్యామ్, నేను మర్చిపోయాను మ్యామ్ అంటారు కదా ఒక్కొక్కసారి. అంటే బ్రెయిన్ అప్పుడు వీక్ గా ఉందన్నారు. అలాంటి టైంలో మీరు మొరింగా తినాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఫాస్ట్ గా వర్క్ చేయడం మొదలు పెడుతుంది. బ్రెయిన్ పవర్ఫుల్ అయిపోతుంది. ఎలా అయిపోతుంది? ఎలా అయిపోతుంది జానమ్మా? పవర్ఫుల్ అయిపోతుంది. బ్రెయిన్ బూస్టర్ అన్నమాట ఇది. ఏంటిది? బ్రెయిన్ బూస్టర్. పవర్ఫుల్ అయిపోతుంది బ్రెయిన్. అర్థమైందా? నెక్స్ట్ బ్రెయిన్ కి అవుతుంది, ఐస్ కి అవుతుంది. మరి మీ బోన్స్ కి ఎలా బలం? మీ బోన్స్ కి కాల్షియం కావాలి. ఏం కావాలి? కాల్షియం. విటమిన్ డి వచ్చేసి మనకి సన్ నుంచి వచ్చేస్తుంది. మరి కాల్షియం ఎందుకు కావాలి అని అంటే బోన్స్ మంచిగా వర్క్ చేయాలంటే కాల్షియం కావాలి. ఏం కావాలమ్మా? మీకు ఫుల్గా కాల్షియం ఇందులో. ఫుల్గా బలం వచ్చిందిరా బోన్స్ కి. తింటే తర్వాత ఒక్కొక్కసారి ఊరికి నిద్ర వచ్చింది, ఊరికి ఆవలింత వచ్చింది, లేజీగా ఏ పని చేయబుద్ధి కాదు. ఎందుకని అట్లా అవుద్దో తెలుసా? బ్లడ్ తక్కువగా ఉంటే అట్లా అవుతుంది. మన బాడీలో బ్లడ్ ఉండవలసిన దానికన్నా గడ్డ వచ్చేసి ఎలా వచ్చేస్తుంది బ్లడ్? మరి ఫుడ్ తింటే బ్లడ్ పట్టేస్తుంది. ఎలా తినాలి? పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, పౌడర్ చేసి పౌడర్ వాటర్ లో కలుపుకొని తాగొచ్చు. అర్థమైందా నాన్న? ఎండ పెట్టినా బలమే, అలా ఊరికే తిన్నా బలమే. ఓకేనా? మీ బోన్స్ కి మంచి చేస్తుంది, మీ బ్లడ్ కి మంచి చేస్తుంది, మీ ఐస్ కి మంచి చేస్తుంది, మీ బ్రెయిన్ కి మంచి చేస్తుంది, మీ నెయిల్స్ కి మంచి చేస్తుంది, కాఫ్ అండ్ కోల్డ్ రాకుండా చేస్తుంది, ఫీవర్స్ రాకుండా చేస్తుంది. అమ్మా మీ టీత్ స్ట్రాంగ్ ఉండేటట్లు చేస్తుంది. ఓకేనా? ఈ ఫుడ్ తింటే ఓవరాల్ రౌండ్ గా మీ హెల్త్, మీ బాడీ ఫుల్ స్ట్రాంగ్ ఎనర్జెటిక్ అయిపోతుంది. మరి ఇలాంటి బాడీ మొత్తం కి మరి ఐస్ కి చెప్పే కదా ఈగలుకున్నంత సైట్ వస్తుంది. వెనకాల ఉన్న బ్యాక్ బోన్ కి మరి ఆకులు చక్కగా ఇంట్లో మమ్మీకి చెప్పి చక్కగా తెప్పించుకొని తింటారా లేదా మీరు? కానీ తింటే మీకు బలం వస్తుంది, ఐస్ వస్తుంది, బ్రెయిన్ వస్తుంది. మమ్మీ డాడీ కూడా మీరు చెప్పాలి తింటే ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మనందరం తిందాం ఇంట్లో, వీక్కి 2 times అన్నా తిందామని చెప్పాలి. తిన్నారమ్మా మీరందరూ. ఇది చక్కగా నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని, ఆకుకూర వేసుకొని చక్కగా కమ్మగా తినాలి. అర్థమైందా? ఇంటి దగ్గర దొరికితే మీకు అడిగితే మమ్మీ ఇస్తారు. చక్కగా కొనవసరం ఇవి
మార్కెట్ లో పనవసరంలా, మంచి చెట్లు ఉంటాయి, తెంపుకోవటమే. నేచర్ లో ఎంత మంచి ఉన్నాయో. దొరుకుతుంది, మమ్మీకి చెప్పు రప్పిస్తారు. అసలు నేచర్ మనకి పవర్ హౌసెస్ ఇచ్చింది నాన్న. ఈ ఆకుల్లో అంత బలం ఉంటది. ఎందుకు అంత బలం తెలుసా? ఈ ఆకులు సన్లైట్ నుంచి ఎనర్జీ తీసుకొని ఫుడ్ తయారు చేసేమాట. ఈ ట్రీకి ఫుడ్ తయారు చేసేది ఆకులే, దాన్ని ఫోటోసింథసిస్ అంటాం. అర్థమైందా? మరి ఇది పవర్ హౌసెస్, అవి మనం తింటే ఎంత బలం ఉంటుంది మనకి. అర్థమైందా? మరి ఈ రోజు నుంచి మొరింగా తింటారా లేదా మీరందరూ? చెప్పండి, మొరింగా పవర్ హౌస్, మొరింగా పవర్ హౌస్. I eat it and be very strong and healthy. Very good.